హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఫ్రెండ్ బండికి అయితే చిన్న కంప్లైంట్ అయితే వచ్చింది. కంప్లైంట్ అంటే ఏం లేదు, ఇంజిన్ చెక్ లైట్ అయితే వెళ్తుంది. ఈరోజు అయితే మన షోరూమ్ తీసుకెళ్తున్నాము. బయట ఇక్కడ లోకల్లో పెట్టి చూపించాం, కానీ కంప్లైంట్ అయితే రెక్టిఫై అవ్వలేదు. మనం అయితే ఇప్పుడైతే బంకులో ఆయిల్ కొట్టించేసాం. లైట్గా వర్షం అయితే మొదలైంది. ఇప్పుడు మన ముందు విజయవాడ 100 అడుగుల రోడ్లో మహానాడు రోడ్లో ఉంది అచ్చంగా చిన్న బళ్ళు చేసే కంపెనీ. అక్కడికి వెళ్తే మనం షోరూంలో మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ చెక్ లైట్ చూపించుకుని మిగతా పని ఇంజన్ ఆయిల్ అనేది వేరే చాట మార్పించుకోవాలి. చెక్ లైట్లు అనేవి వస్తాయి, మనం ఎప్పటికప్పుడు వాటిని తీపించుకుంటాం. ఎందుకంటే సెన్సార్ కంప్లైంట్ వస్తే మళ్ళీ మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడైతే మనం విజయవాడలో ఉన్నాం, హైవే మీద వెళ్తున్నాం షోరూమ్కి. అయితే ఇదైతే మహానాడులో ఉన్న టాటా షోరూమ్. ఇది ఇక్కడికే మనం తీసుకొచ్చాం బండి. అయితే ఇక్కడైతే బళ్ళు అయితే ఫుల్గా ఉండి అన్నాడు. ఎలక్ట్రీషియన్ అయితే ఒక అతనే ఉన్నాడంట. టైం పట్టిద్దన్న 10 నిమిషాలు అన్నాడు. ఎలక్ట్రీషియన్ రాగానే ల్యాప్టాప్ పెట్టి అయితే చూసి కంప్లైంట్ చెప్తా అన్నాడు. ఇప్పుడైతే ఎలక్ట్రీషియన్ కంప్లైంట్ చెక్ చేసేసాడు. పెట్టి చూడంగానే డీజిల్ ఆయిల్ ఫిల్టర్లో కొద్దిగా వాటర్ చేరిందన్న, దానివల్ల లైట్ వెలిగింది అన్నాడు. ఇంకా మనం ఆ షోరూమ్ నుంచి వచ్చేసి మేము ఆటనగర్లో మా బండి పని చేయించే దగ్గర ఇంజిన్ ఆయిల్ అయితే మార్పిచ్చేసాము. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ మార్పిచ్చేసాము. చాలా రోజులైతే మన వీడియోస్ పెడతలేదు. మా ఫ్రెండ్ బండికి అయితే ఈరోజు మొత్తం పని అంతా కంప్లీట్ చేసేసాం. 8,000 తిరిగింది బండి. ఇప్పుడైతే ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్ మొత్తం అన్నీ మార్పిచ్చేసాం. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.